ట్విట్టర్కి నాగబాబు గుడ్ బై చెప్పారు. తన అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకున్నారు. ఇటీవల చేసిన ఓ పొలిటికల్ ట్వీట్పై వివాదం చెలరేగింది. అల్లు అర్జున్ ఉద్దేశించే ఆ ట్వీట్ చేశాడని ప్రచారం జరిగింది. అల్లు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తుండడంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ను డిలీట్ చేయడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తర్వాత నాగబాబు చేసిన ట్వీట్ మొత్తానికి అల్లు మెగా ఫ్యామిలీ మధ్య కుంపటిని రాజేశాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని గెలిపించమనే ట్వీట్తో సరిపెట్టిన అల్లు అర్జున్ తన ఫ్రెండ్ని గెలిపించాలంటూ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవి ఇంటికి వెళ్లడం కాంట్రవర్సీ అయింది. దీనిపై ఎన్నికల తెల్లారి నాగబాబు చేసిన ట్వీట్తో ఈ వివాదం ఇంకా ముదిరింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఇది అల్లు అర్జున్ ఉద్దేశించి చేసినట్టుగా టాక్ నడిచింది. నాగబాబు ట్వీట్ తర్వాత అల్లు మెగా ఫ్యామిలీలో దుమారం చెలరేగింది. దీంతో నాగబాబుకి మెగాస్టార్ చిరంజీవి క్లాస్ పీకినట్లు తెలిసింది. ఇంటి పరువును బజార్కి ఈడ్చామని సీరియస్ అయినట్టుగా సమాచారం. గతంలో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నామని చిరంజీవి అన్నట్లుగా తెలుస్తోంది. నాగబాబు ట్వీట్ తర్వాత అల్లు మెగాస్టార్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో పెద్ద వార్ నడుస్తోంది. నాగబాబు వైఖరిని తప్పుపట్టే వాళ్ళు కొందరైతే అల్లు అర్జున్ పిఠాపురం ఎందుకు వెళ్లలేదని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. గొడవలు అంతకంతకు పెరిగిపోతుండడంతో చివరకు ప్రెషర్ తట్టుకోలేక ట్విట్టర్ అకౌంట్ను నాగబాబు డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు ట్విట్టర్ అకౌంట్ను డీయాక్టివేట్ చేసుకోవడంపై బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇది బన్నీ ఎఫెక్ట్ అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.